హలో ఎవ్రీవన్, ఈరోజు బెల్లమన్నం చేస్తున్నా అండి. ఇది ఇట్లా జాగరి అంటారు కదా, గుండ్ర అయితే కొంచెం నున్నగా దంచుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పులు, కొబ్బరి, కొంచెం యాలకులు, బియ్యం నానబెట్టుకోవాలి. ఫస్ట్ అన్నం పొడి పొడిగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బెల్లంతో పాకం పట్టుకొని పాకంలో ఇవన్నీ నెయ్యిలో వేయించుకొని దీంట్లో మొత్తం కలిపేసి లాస్ట్లో ఈ అన్నం ఉడికించిన అన్నాన్ని దాంట్లో వేసి కొంచెం మగ్గనివ్వాలి. అంతే, సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. ఒక పక్క డేక్షాలో పాకం పెట్టానండి, ఉడుకుతూ అవుతుంది. ఇంకో పక్క రైస్ పెట్టాం కదా, కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అవుతుంది. కొంచెం తక్కువ ఎసురు పోసుకొని పొడి పొడి అయ్యేలాగా వండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ అన్నం అయ్యాక ఇక్కడ పాకం కొంచెం తిక్కయ్యాక దీంట్లో వేసి కలపాలి. అన్నం అయిందండి కుక్కర్లో. ఈ అన్నాన్ని పాకంలోకి మారుద్దాం. ఇక్కడ కూడా పాకం రెడీగా ఉంది. ఓకేనా, పాకంలోకి మారుస్తున్నాను అన్నాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంట ఆఫ్ చేశాను, ఇంకా మాడిపోద్ది ఎక్కువసేపు పెట్టామంటే. మంచిగా కలుపుకోవాలి. కొంచెం జోరుగా ఉన్నా ఏం కాదండి, సిమ్లో పెట్టుకున్నామంటే అన్నం మంచిగా పీల్చుకుంటుంది. ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్నాం కదా, ఇదిగోండి జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, అంతే. ఇట్లా నెయ్యిలో వేయించుకున్నాక ఈ నీటి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఓకే అండి, రెడీ అయిపోయిందండి బెల్లమన్నం. ఇదిగోండి, కలర్ చూడండి ఎంత బాగా వచ్చింది.